నిన్న నేను కొంతమంది రాలేకపోయిండారు, కొంతమంది వచ్చినారు. ఏదో దురదృష్టం సంఘటన, ఏదో యాక్సిడెంట్ జరిగింది. నిన్న నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఎంతో హుందాగా రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం గురించి చెప్తూ లోకల్ ఎమ్మెల్యేని ఎక్కడ కామెంట్ చేయలేదు. 8 జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో బీసీలకు సంబంధించి అందులో సరైనటువంటి న్యాయం జరగలేదు. యాదవులకు సంబంధించి రాయలసీమ 8 జిల్లాల్లో ఒక్క యాదవుడికి కూడా ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 6 జిల్లాల్లో ఒక్క యాదవుడికి కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వైజాగ్ మేయర్ విషయంలో ఉత్సవ విగ్రహంలాగా చూస్తూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క పనులను వాళ్ళని చేయించుకోనికుండా పెత్తందారి పోకడలతో వాళ్ళని ఫోటో కాలకు కూడా ఉపయోగించలేదని చెప్పని వైజాగ్ విషయం ఒకటి చెప్పాను. అదేవిధంగా తిరుపతి విషయం కూడా ఫోటో కాల్ విషయం ఒకటి మాట్లాడాను. ఇది పెద్ద రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. నా మీద ఫీడీ యాక్ట్ పెడితే ఆ ఫీడీ యాక్ట్ని ఆయన నేను జైల్లో ఉంటే ఆ జైల్లో నుంచి నన్ను తీసుకొచ్చినట్టు, నన్ను ఏదో కాపాడేసినట్టు వైసీపీ నాయకులు ఇక్కడ కూర్చొని మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకనంటే ఆ రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాపు, ఒంటర, తెలగ, బలిజ కులాలని బీసీ జాబితాలో చేర్చడం సరైనటువంటిది కాదని చెప్పడంలో నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 4.5 రోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం అనేటువంటిది జరిగింది. ఆ జరిగిన తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం అనేటువంటిది జరిగింది పోలీసులు. ఆ పీడీ యాక్ట్ని 30 ఏళ్ళు మీ పార్టీలో పనిచేసి మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాల అప్పట్లో చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉండి 30 ఏళ్ళు మీకోసం చేస్తే మీరు నా మీద పీడీ యాక్ట్ పెట్టడం ఏంది? మేము అడిగింది బీసీలే మా ఎన్నుముక్క అని చెప్పి నా మీద పీడీ యాక్ట్ పెడతారా అని చెప్పి ప్రశ్నించే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు చంద్రగిరికి వచ్చినప్పుడు మా తమ్ముడు వెళ్ళి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని చంద్రగిరి పార్టీ అధ్యక్షుడు వెళ్ళి ఇంతకాలం వాళ్ళు మన దాంట్లో పనిచేస్తారు, ఇది చేయడం తప్పు అని చెప్పానంటే నా మీదకి నా పొలం కాడ దాదాపు 250 మంది 300 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు అందరూ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన వద్దంటే వెళ్ళిపోయినారు వాళ్ళు. ఈయన ఈ ఎమ్మెల్యే చెప్పితే వెళ్ళలేదు. ఇది స్పష్టం చేస్తున్నాను. ఆయన ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడంటే మరుసటి రోజు అన్నా రామచంద్రయ్యని ఎన్కౌంటర్ చేయడం కోసం తెలుగుదేశం ప్రయత్నం చేసింది అని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇదే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంతకన్నా మించి ఆయన ఏదో నన్ను ఆదుకున్నాడు, ఆయన ఏదో నన్ను కాపాడినాడు, ఆయన ఏదో మాట్లాడినాడు అనేది అవాస్తవం. తర్వాత నెక్స్ట్ మేయర్ పదవి మేము అడగలేదు. మేయర్ పదవి మా ఇంటికి వచ్చి నువ్వు తెలుగుదేశానికి రాజీనామా చేసిండావు, నీకు చిన్న కూతురు అంటే చాలా ఇష్టం అంట, ఆ అమ్మాయికి రాజకీయాల్లో ఉండడం అంటే ఇష్టం అంట, మీకు నేను మేయర్ ఇస్తాను అని చెప్పి ఆయన కొడుకు మీద ఆయన మనవడి మీద ప్రమాణం చేసి ఆ ప్రమాణం చేసినప్పుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి టౌన్ అధ్యక్షుడు ఉన్నాడు, సిద్ధారెడ్డి ఉన్నాడు. అప్పుడు నా పక్కన నాతో పాటు కూర్చొని అన్నా ఈయన పిలుస్తున్నాడు, మీ పార్టీలోకి వస్తే మీరు సీనియర్స్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, మేయర్ ఇస్తాను లేకపోతే తుడా ఇస్తానని అంటున్నాడు, మీరు ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తున్నారు, నేను వస్తే మీకంతా ఇబ్బంది కదా, బాగుంటుందా అని అడిగితే మీరు వస్తే చాలా సంతోషం రండి అనేసి అని చెప్పినటువంటి వాళ్ళిద్దరు వాళ్ళని రమ్మనండి ప్రెస్ మీట్కి. ఇది మేము అడిగినామా ఆయన ఇస్తానన్నాడా అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు, ఒక టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన వచ్చి దీనికి సమాధానం చెప్పాలి కానీ వాళ్ళ పార్టీలో ఎవరో వచ్చి సమాధానం చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ఇద్దరు ఎవరైతే సరే ఆయన చెప్పకపోతే పాలగిరి ప్రతాప్ రెడ్డి టౌన్ అధ్యక్షుడు ఆయన రమ్మనండి, లేకపోతే సిద్ధారెడ్డిని సీనియర్ వాళ్ళ పార్టీలో రమ్మనండి. మేము అడిగినామా వాళ్ళు అడిగినారా అనేది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ప్రజల దగ్గర ఉన్నటువంటి కన్ఫ్యూషన్. అదేవిధంగా కొంతమంది విలేకరులు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఆయన టేబుల్ మీద ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, ఈ మీడియా సాక్షిగా, అంటే ఒకరిద్దరు ఉన్నారు అక్కడ, మీడియా సాక్షిగా మీకు ఇస్తున్నాము అని ఆయన అన్నాడు.
ఈ లేకపోతే ఏ రోజు మాకు ఇవ్వలేదని నేను ప్రెస్ మీటు పెట్టలేదు, ఆ ప్రస్తావనే తేలేదు మేము. మరి ఎందుకు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అంటే మళ్ళీ ఆ తర్వాత రెండోది, అన్నారామచంద్ర ఈ ఊరే కాదు, ఈ ఊరు ఆయనే కాదు, ఆయన ఇక్కడ బంధువులే లేదు అని చెప్పని ఒక మాట మాట్లాడడం జరిగింది. ఎవరు? వైసీపీ నాయకులు. అయితే నేనేమంటానంటే, నేను ఎక్కడో పక్క జిల్లా నుంచి రాలా, ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో పెరిగి నాకు 6 సంవత్సరాలు వయసు ఉండేటప్పుడు, ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు. 6 సంవత్సరాలంటే నాకు 50 ఏళ్ళు. మా నాయన ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఈ ఊరిలోనే బీసీ మూమెంట్ చేస్తున్నాను, యాదవ్ మూమెంట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ ఊరోనే కాదు, నాకు ఈ ఊరిలో బంధువులే లేదన్నారు. మా భార్యది, నేను కట్టుకున్నది ఈ ఊరే, నా బిడ్డల్ని ఇచ్చింది ఈ ఊరిలోనే, మా కుటుంబం అంతా డాక్టర్లు అయినారు ఇక్కడనే చదువుకొని ఇక్కడనే. నేను ఎక్కడో కడప జిల్లా నుంచో ఇంకొక చోటు నుంచో వచ్చి నేను ఎమ్మెల్యే కాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఈ చిల్లర మాటలు మాట్లాడి రాష్ట్రంలో అధోగతి పాలవుతున్నది వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ముందు గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడినటువంటి మాటలకి నేను ఎక్కడ ఎమ్మెల్యేని ప్రస్తావన తేలేదు నిన్న. అదేవిధంగా వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి గురించి తేలేదు నేను ఇక్కడ. డిప్యూటీ మేయర్ గురించి నేను ఇక్కడ తేలేదు. ఓవరాల్గా రాష్ట్రంలో జరిగినటువంటి విషయాల మీద మాట్లాడితే అట్టమాహన్నారు. తర్వాత 2.5 సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి ఇట్ట మాట్లాడినన్నారు. ఎవరిని నేను పోయి అడిగినాను, ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాలి. ఒక్క నిమిషం 2.5 సంవత్సరం ఇస్తానని నా ఇంటికి వచ్చి, వచ్చినప్పుడు మంత్రి ఉన్నాడు, ఎవరు, పుత్తూరు నుంచి ఎస్సీ మంత్రి నారాయణ స్వామి వీళ్ళిద్దరూ వచ్చి, అయిపోయింది రామచంద్ర, నీకు ఇస్తానని మేము ఇవ్వలేకపోయినాం, 2.5 సంవత్సరం మీకు ఇస్తానని అంటే మీరు ఫస్ట్ మాకు ఇస్తాననిదే ఇవ్వలేదు, 2.5 సంవత్సరం మాకు వద్దని చెప్పి నేను గమ్మున అయిపోయినాం. దీనికి సంబంధించి ఇంతే జరిగింది. కానీ ఏ రోజు మాకు ఇమ్మని చెప్పి మేముగా పార్టీని అడుక్కునేటువంటి పని నేను చేయలేదు అని చెప్పని విలేకరుల సమావేశంలో మేము చెప్తున్నాం. అదేవిధంగా మాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు ఎవరైతే ఉండారో 48వ డివిజన్ 49వ డివిజన్ ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ కూడా మేము క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీలో పనిచేయడం ఇష్టం లేక, వాళ్ళు పెట్టేటువంటి టార్చర్లు భరించలేక, నా బిడ్డలు కనీసంగా వార్డు వాలంటీర్లు వేయించాలంటే కూడా మాకు సంబంధించి ఎవరన్నా వస్తే కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి. ఇదేనా ప్రజాస్వామ్యం? లేకుండా ఏమి లేదు కదా. 10 మందిలో నాకు ఒక పలుకుబడి ఉంది కదా. నా తమ్ముడు సర్పంచి 2 టర్మ్స్ చేసినాడు కదా. 1 సంవత్సరం 5 ఏళ్ళు నా మరదలు చేసింది కదా. నా కూతుర్లు 2 కార్పొరేటర్లు కదా. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాను కదా. తెలుగుదేశం పార్టీలో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కూడా పనిచేశాను కదా. మరి నువ్వెందుకు ఇవ్వలేదు? నీ మనుషులు కాకపోతే నువ్వు వాళ్ళని పార్టీలోంచి ఎందుకు సస్పెండ్ చేయవు? నువ్వు గెలిగి నెత్తినేసుకునే దానికోసం మీ పార్టీకి నోరు దుల. మీ పార్టీ రాష్ట్రం అంతా ఇట్నే మాట్లాడుతుంది. ఒక చోటని కాదే, రాష్ట్రం అంతా మాట్లాడుతుంది నీ పార్టీ మాట్లాడిన దానికే కదా ఎక్స్ అయినటువంటి జనం ఎంతోమంది ఆ పార్టీ వదిలి వెళ్ళినారు. దీనికి సమాధానం చెప్పండి. నేను దేనికైనా సమాధానం చెప్తాను. ఆయన అనకపోతే ఆయన పార్టీ కదా, పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, టీటీడీ బోర్డు చైర్మను, మళ్ళీ ఆయన కొడుక్కి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నటువంటి ఆయన ఇన్నుంది కదా. ఉండమా, అందరూ కూడా ఎన్ని నేనేం తప్పు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన్నేమి నేను తిట్టలేదే. నేను ఆ ఎమ్మెల్యే గారిని ఇప్పుడు నేనేం తిట్టలా, విమర్శ చేస్తున్నాను. ఏమని? నా ఇంటికి వచ్చి చెప్పిన మాట అబద్ధం అయితే నేను వాళ్ళ ఇంటికి పోలేదు, చెప్పలేదని పాలగిరి ప్రతాప్ రెడ్డిని వాళ్ళని తీసుకొచ్చి చెప్తానండి. నేనేం ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడుతున్నానే. ఆయన్ని నేనేం విమర్శ చేయలేదే. ఆయన నాకు పదవి లేదని నేను అనలేదే. అన్నేనా? అని ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ. నేనేమంటానంటే, నాకు రాజకీయాలు కొత్త కాదు. నిన్ననే చెప్పినాను, 6 మంది ఎమ్మెల్యేల కోసం నేను పనిచేసినాను. సెదలవాడ కృష్ణమూర్తి, మోహన్, తర్వాత వెంకటరమణ, సుగుణమ్మ, టీడీపీలో నేను వీళ్ళందరినీ గెలుపు కోసం కృషి చేసినాను. ఆ తర్వాత బోమన కరుణాకర్ రెడ్డి గెలుపు కోసం కూడా పనిచేశాను. ఎందుకు పనిచేసినా అంటే, ఆల్రెడీ నేను రాజీనామా చేసినాను. పీడీ యాక్ట్ పెట్టక ముందుగానే
ఆమరణ నిరాహార దీక్ష చేసేటప్పుడు ఆ పార్టీలో ఉండి చేయకూడదు, ఆ పార్టీకి వ్యతిరేకంగా చేయడం మంచిది కాదని ముందుగానే నేను 6 నెలలకు ముందుగా రాజీనామా చేసుంటే ఆ పీడీ యాక్ట్ అనేటువంటిది అప్పుడు వస్తే నేను ఇంటికాడ ఉంటే నీ బిడ్డలకి ఇస్తాను, మీకు ఇస్తాను, తొడా ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, మీ బిడ్డలు నేను మేయర్ చేస్తాను అని చెప్పాను. అంటే వచ్చినటువంటి వాడిని అటని ఈ లేదని ఈరోజు బయట రాలా. ఈకపోతే 2.5 సంవత్సరం ఇవ్వపోతుంది కాదు, 1 ఇయర్కి ముందే అయింది, అప్పుడే చేసి ఉంటాను. 2.5 సంవత్సరంలో కనుక వాళ్ళు 2.5 ఆమెకి 2.5 మాకు అని ఆయన కానీ చెప్పుంటే, ఆయన చెప్పినాడు, మేము అడగలేదు, నేను అడగలేదు. ఎవరైనా అడిగినట్టు చెప్పాలంటే ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి చెప్పానండి. నా ఇంటికి వచ్చి వాళ్ళు నన్ను పార్టీలోకి పిలిచినారా, మాకొచ్చి మేయర్ ఇస్తానని మా ఇంటికాడ ఎమ్మెల్యే చెప్పినాడా, సిద్ధారెడ్డి పక్కన ఉండగా, పార్టీ అధ్యక్షుడు పక్కన ఉండగా నేను పోయి దేహి అని నేను అడుక్కున్నానా, దేహి అని వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినారా? దానికి ఎవరని ఇమ్మనండి, వాళ్ళెవరో ఇచ్చేది కాదు. ఇది ఎమ్మెల్యేకి మాకు మధ్యలో జరిగినటువంటి వ్యవహారం. ఇది ఎవరో కార్పొరేటర్లో చిన్న వాళ్ళు కాదు, నా ఇంటికి వచ్చింది వాళ్ళు. 2.5 సంవత్సరం ఇస్తానంటే వద్దని చెప్పి రిపీట్ చేసింది నేను. దానికి సాక్ష్యం గోవింద స్వామి ఉన్నాడు, మంత్రి, కార్వేట్ నగరం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన, నారాయణ స్వామి. చెప్పండి సార్, ఇప్పుడు అడగండి. నేను ఉన్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎవరో తెలుసుకొని మాట్లాడండి. ఆయన పర్మిషన్ లేకుండా ఎవరంటే వాళ్ళు వచ్చి ఏదంటే అది మాట్లాడతారంటే ఆ పార్టీ చేతగానితనం ఆయన చేతగానితనం కాదా అని అడుగుతున్నాను నేను. ఎవరంటే వాళ్ళు, ఆయన మాట్లాడలేదు, బాగానే ఉంది, నువ్వు అడుగుతున్నావు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని పంపించి నా మీద కామెంట్ చేయాల్సినటువంటి లెటర్ కాదే ఇది. ఈ లెటర్ని నిన్న మీరు ఉన్నారు, చదివినారు. దీంట్లో నేను ఎక్కడైనా పార్టీని విమర్శ చేసినట్టు ఉండేట్టుంటే మాట్లాడడం తప్పు కాదు. ఉన్నాయండి, అందుకే వాళ్ళ పార్టీ ఏమండి నేననేది వాళ్ళకి సమాధానమే అండి. ఇది ఇక్కడ మాట్లాడారు కదా, వాళ్ళకి క్లారిటీ లేదు కదా మధ్యలో.